తిరుపతి జిల్లా తడ మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మీ భూమి మీ హక్కు కార్యక్రమం ఘనంగా జరిగింది. రీసర్వే ప్రక్రియ పూర్తయిన గ్రామాల రైతులకు రాజముద్రతో కూడిన నూతన పట్టాదారుల పాసు పుస్తకాలను సూలూరుపేట ఎమ్మెల్యే నెలవెల విజయశ్రీ మరియు టీడీపీ తిరుపతి జిల్లా అధ్యక్షురాలు పనబాక లక్ష్మి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో పాసు పుస్తకాలపై జరిగిన రాజకీయాలకు స్వస్తి పలికి ఇప్పుడు పారదర్శకంగా రైతులకు హక్కు పత్రాలు అందిస్తున్నామని తెలిపారు. రైతుల ముఖంలో చిరునవ్వు చూడటమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాన ధ్యేయమని ఈ సందర్భంగా నేతలు స్పష్టం చేశారు. ప్రతి ఇంటికి ప్రతి గడప గడపకి వెళ్ళి నాయకులందరూ కూడా సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా ప్రతి ఒక్కరిని అడిగి తెలుసుకొని ఈరోజు రాని వాళ్ళందరికీ కూడా మనం సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. ఇలా కూటమి ప్రభుత్వం ఎంతో నిబద్ధతగా ముఖ్యంగా పేదవారిని దృష్టిలో పెట్టుకొని ప్రతి పేదవాడు ఈ సంక్షేమ పథకాలు అందుకోవాలి లేదా అభివృద్ధి వాళ్ళకి అందాలి. చిన్న చిన్న వసతులు కూడా అంటే గ్రామాల్లో మనకు నీటి సమస్య, రోడ్ల సమస్య, డ్రైనేజ్ సమస్య ఉంటుంది. ఇవే ముఖ్య ప్రాధాన్యంగా తీసుకొని ముందుగా మనం రోడ్లు వేస్తున్నాం. మెల్లిగా డ్రైనేజ్ సమస్య కూడా ఎక్కువగా ఉంది. అవన్నీ కూడా త్వరలోనే పూర్తి చేస్తాం. కొంచెం ప్రజలు ఓపికగా ఉంటే తప్పకుండా అభివృద్ధి మనం ముందుకు సాగిస్తున్నాం కాబట్టి త్వరలోనే ఇంకా కూడా మిగిలిన సమస్యలు కూడా మనం పూర్తి చేస్తాం. అలాగే మీ అందరికీ తెలుసు, సీఎం రిలీఫ్ ఫండ్ కింద మనం ఇప్పటికీ 3 కోట్ల వరకు మనం మన నియోజకవర్గానికి తెచ్చాం. ఈ లెక్కన మనకు ఒక్కొక్క నియోజకవర్గానికి ఇన్ని కోట్లు చంద్రబాబు నాయుడు గారు కేటాయిస్తున్నారంటే రాష్ట్రం అంతా 174 నియోజకవర్గాలకి ఎంత అమౌంట్ శాంక్షన్ చేస్తున్నారో మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి సమర్థవంతమైన నాయకుడిని లేదా విజన్ ఉన్న నాయకుడికి రాష్ట్రానికి అధిపతి అయితే, రాష్ట్ర నాయకుడు అయితే రేపు మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, ఈరోజు మన భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించి మంచి నాయకుడిని, మంచి నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కానీ అది మీ పేరుందా ఎవరి పేరుందా కూడా తెలియని పాడపత్రులు మనం కొట్టుమిట్టాడుతూ ఉన్నాం. గత ప్రభుత్వంలో చూస్తే మీరు తెలుసు, మన అమ్మ నాన్న కష్టపడి పొలం కొని మనకి హక్కు కల్పిస్తే దాని మీద జగనన్న ఫోటో ఏ హక్కుతో ఆయన ఫోటో వేసారు. మనకి ఏమన్నా ఆయన ఉచితంగా ఏమన్నా భూమించాడా, డబ్బులు పెట్టి పొందించాడా, ఏం చేశాడని చెప్పని ఆయన ఫోటో ఉండాలయ్యా. మన నాన్న మన అమ్మ మన కష్టపడి మనకి ఇచ్చిన సొంతది. రేపు మళ్ళీ రాజధాని ఆఖరికి ఆంధ్ర రాష్ట్రంలో ఓటేసి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొని రాకపోతే కనుక హక్కుదారుని అయ్యేవాడు మీకన్నా వెనకాల కొట్టుకోండి. ఈ రోజున మా ప్రభుత్వం వచ్చింది, మన ప్రభుత్వం పసుపు రంగు వేసామా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఫోటో వేసామా, రామారావు గారు ఫోటో వేసామా, ఫోటో వేయలేదు. ఎందుకంటే ఈ భూమి మీది మీ కష్టాలను మీ అమ్మ నాన్న కొని మీకు ఇచ్చారు.